సంజు ఏమైందిరా? ఎవడి సారాయి వీర్రాజు? వీడా? వీడి పేరే పెయింటింగ్ గిరి. అబ్బో. డిఫరెంట్ పెయింటింగ్స్ వేసి అట్రాక్ట్ చేయడంలో వీడే నెంబర్ 1. అందుకనే వీడిని పిలిపించా. మందు స్టార్ట్ చేసిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలని ఫీలింగ్ వచ్చింది. అందుకే అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చా. వీడిని చూస్తే పెయింటింగ్ వేసేవాళ్ళ లేడు. డే అండ్ నైట్ నాన్ స్టాప్ గా మందు కొట్టేవాళ్ళ ఉన్నాడు. వర్కర్ ని గౌరవించడం కాదు, డ్రింకర్ ని గౌరవించడం నేర్చుకోండి. నేను ఇటు వాడినా అటు వచ్చి అటు తూలినా వర్క్ మాత్రం 100% ఉంటుంది. నువ్వే అందిట్టున్నావు మనిషివే. అక్కడ అమ్ము ఇక్కడ అప్పు మధ్యలో నువ్వే అందా స్లాష్. అందుకే కదా ఈ రోజంతా నా బతుకు క్లాష్. కరెక్ట్ గా చెప్పావు. అవునా? అయితే ఈ రోజు నుంచి వాడిని నువ్వే పట్టించుకో, సరేనా? ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళి ఎవరి పనులు చూసుకుంటే మనోడు ఆయన పట్టించుకుంటాడు. ఏ బ్రాండ్ బాబాయ్? కల్తీ చేసా నీకు అవన్నీ అవసరమా? హలో 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 హలో, ఊగింది చాలు గాని పద పని స్టార్ట్ చేద్దు గాని. స్టార్ట్ చేస్తాడో ఏంటో. మీరందరూ ఏడున్నారా? వెళ్ళరా? ఏడే సెటిల్ అయిపోతారా? హలో, ఎవరితో మాట్లాడుతున్నావు ఇక్కడ? దయ్యాలతో మాట్లాడుతున్నారు. దయ్యాలా? దయ్యాలు ఎక్కడున్నారు ఇక్కడ? నువ్వు మనిషివా పశువువా? ఇప్పుడు దాకా ఒక పిల్ల ఇది ఉలు 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 ఎగరలా కనపడలే నీకా? ఇక్కడ కూడా మళ్ళీ ఉలు 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 దయ్యాలు చూస్తాడా? ఎత్తుపోతు కూడా నీలాంటి తాగుబోతు నాకు అంట కట్టినందుకు నిన్ను కాదురా వాళ్ళని అనాలి. బొంత సూతో మూతు కొట్టేసినట్టు అయింది నా పరిస్థితి. నీకు మనుషులు చెప్తే అర్థం కాదు. ఇక్కడ దయ్యాలు ఉంటాయరా స్వామి. ఏంట్రా నా మాట? వచ్చినప్పుడు అన్నీ కనబడతాయి, అవి మళ్ళీ వస్తాయి.